కేతనపల్లి చైర్మన్ విషయంలో గలాట జరుగుతుంది ఒక 2 రోజుల నుంచి. ఆ ఎలక్షన్ కూడా ఈ రోజు వాయిదాకి వేసిర్రు. సో ఎట్లా మీ పార్టీ నాయకుడిగా మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు సార్ దీని మీద? ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వం ఎంత దారుణంగా వివరిస్తుందంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అనేది కూడా అర్థం అవుతలేదు. ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందా, పోలీసు నిర్వహిస్తుందా ఎలక్షన్ కూడా మాకు అర్థం కానటువంటి అంశం ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎలక్షన్ కన్నా ముందేమో విచ్చలవిడిగా అభ్యర్థులను భయపెట్టేయడం, నామినేషన్ చేయకుండా చూడడం, రిజెక్ట్ చేయడము, డబ్బులు పంచడము, మద్యం పంచడము, ఎంతో రకరకాలుగా చేసిండ్రు. అంత దౌర్జన్యాలు చేసి మొత్తం మీద కొన్ని గెలిచిన వాళ్ళ స్థానాలు. ఇప్పుడు అక్కడ గెలిచిన ఉన్నటువంటి స్థానాల్లో కూడా దాదాపు 30 పైగా ఉన్నటువంటి క్లియర్ ఉన్న స్థానాల్లో కూడా వాళ్ళు ఎట్లుందంటే, ఇప్పుడు ఎలక్షన్ 50% కోరం ఉందంటే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కండక్ట్ చేయాలి. కానీ కోరం ఉన్న ఎలక్షన్ కండక్ట్ చేస్తలేదు కేతనపల్లి ఇబ్రాహీం బాద్లో కానీ. చేతులు లేపితే వెనకాల నుంచి చేతులు గుంజేస్తున్నారు. అంటే ఆ ఎలక్షన్ కండక్ట్ చేసి ఎలక్షన్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. లోపల కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. 11 ప్రాంతాల్లో నిన్నైనాయి, మళ్ళీ వాయిదా వేసారు. అంటే వాళ్ళకి అనుకూలంగా వచ్చేంత వరకు వాయిదాలు వేస్తూ, అనుకూలంగా వచ్చి వాళ్ళు తీర్పు వచ్చేంత వరకు వేస్తూ ఎందుకు డిక్లేర్ చేసుకోమని పూర్తిగా వాళ్ళని డిక్లేర్ చేసుకోను. లోపల ఎవడెడతాడు ఇక? చేతులు లేపేసారు అందరూ మాకే అందరు కూడా మాకే వెనుకున్నారని చెప్పి చేసుకోమని చెప్పండి. ఎవరైనా చేతులు లేపుతుంటే వెనకాలకి వచ్చి చేతులు కొంచినటువంటి దృశ్యాలు పేపర్లలో, టీవీలలో వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ అసలు కేసు పెట్టాల్సింది అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, లేకపోతే నాయకుల మీద. అది వదిలిపెట్టి న్యాయంగా ధర్మంగా మెజార్టీ ఉన్నా కూడా ఇలా ఎలక్షన్ కండక్ట్ చేస్తలేరు, దౌర్జన్యం ఇట్లా చేస్తున్నారు అని చెప్పి న్యాయంగా పోరాడినటువంటి సుమన్ మీద కొట్లాడము, సుమన్ మీద కేసు పెట్టడం దారుణం. అంతకన్నా వేరేం లేదు. రాష్ట్రం మొత్తం పోలీసుల మీద సుమన్ దాడి చేశారని చెప్పి ఎందుకు కేసు పెట్టారు. ఎంత దాడి చేసేంత సినిమా ఉంటదండి చెప్పండి. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగిస్తున్నాడు సుమన్. అట్లని కాదు, అట్లంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిర్రు. కూలి చేసి పోలీసులే ఎలక్షన్ కండక్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. లోపల అన్ని దౌర్జన్యాలు చేసినా చూస్తున్నట్లుంటారు అని అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, వీళ్ళ మీద కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద పెట్టాలా. కానీ న్యాయం గురించి కొట్లాడితే, న్యాయం గురించి ధర్మం గురించి కొట్లాడి రస్తరోగా చేస్తే నువ్వు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం ఏంటి చెప్పండి. వివేక్ మంత్రి వివేక్ కాన్వాయ్ పైన కూడా రాళ్లతో దాడి చేయించిన సుమన్ అని చెప్పి వాళ్ళు ఎట్లా వివేక్ గారి కాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేసినంత ఉంటదా? అడ్డం పోయి ఉండొచ్చు, అడ్డుకుని ఉండొచ్చు. మంత్రిగా నీ సమాధానం చెప్పు. మంత్రిగా నీ బాధ్యత, చదువుకునే వ్యక్తి, ఇదేనా చేసే పద్ధతి? మీరు ప్రజాస్వామ్య బద్దంగా చేయండి, పోదాం పాండి అని చెప్పి అప్పుడు కాన్వాయ్కి అడ్డం పోయినప్పుడు మంత్రి గారు కార్లు ఎక్కించుకొని అక్కడ పోయేదుండే. నేను పోయి చూసేస్తా అని చెప్పి వేరే విలేకరులు తీసుకొని లోపల తీసుకుపోయేదండి. ఏం జరుగుతుందో అడిగేదండి. వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడేదండి. ఎన్నికైనటువంటి కౌన్సిలర్తో మీటింగ్ పెట్టేదండి. ప్రజాస్వామ్య బద్దంగా బయట అడిగేదండి ఏం జరుగుతుందని చెప్పి. ఇప్పటికని చెప్తున్నా, వాళ్ళందరినీ బహిరంగంగా అక్కడ చర్చించమని చెప్పండి. ఏం జరిగిందో అడగమని చెప్పండి. లేదంటే ఓ సిట్టింగ్ జడ్జిను పంపించమని చెప్పండి. ఉట్టి పోలీసుల మీద మాకు ఈరోజు నమ్మకం లేదు. పోలీసులు అనేటి వాళ్ళు చాలా మంది నిజాయితీ పరి పోలీసులకేమో లూప్ లైన్ పెట్టేసిండ్రు. అనుకూలమైన పోలీసులను తీసుకొచ్చి రంగంలో దింపిండ్రు. వాళ్ళకి అనుకూలంగా చేయాల్సి వస్తారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పైన అధికారులు ఏం చెప్తే కింద అధికారులు అదే చేయాలి. లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఉండవు, ఉడిస్టింగ్ అవుతుంది, వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు. కనుక ప్రభుత్వ విధానమే మార్చుకోవాలి. గెలిచిండ్రు, చాలా వరకు గెలిచిండ్రు కదా, ఇన్ని అక్రమాలు చేసి గెలిచిండ్రు, సంతోషం. గెలిచింది చూపించుకోండి. అక్కడ మేము గెలిచిన దానిలో కూడా మీరే చేస్తామంటే ఎలక్షన్ ఎందుకండి? మీరే డిక్లేర్ చేసుకోండి. ఇప్పుడు ఆడ ఇన్ని గొడవలు అవుతున్నాయని చెప్పి ఎలక్షన్ కూడా వాయిదా వేసింది ఈ రోజుకి. గొడవల గురించి కాదండి వాయిదా వేసేది. వాళ్ళకు మెజార్టీ వచ్చేంత వరకు వీళ్ళని కొనుగోలు చేయడము, బెదిరించడము, గెలిచిన అభ్యర్థులను మీరు వస్తారా సస్తారా ఏం సంగతి అనడము, రకరకాలుగా ప్రలోభాలకు లొంగేంత వరకు వాయిదాలు పడుతూనే ఉంటాయి. వైద్య పరీక్షల కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకుపోయారు సుమన్ ని. ఇక ఆయనకి జైలు పెట్టాలనుకుని పెట్టండి. ఆయనకే సింపతి వస్తుంది. ఏం చేస్తారు? సంపరు కదా. అంటే జైలుకి పోవడానికి కూడా రెడీ ఉండదు, సిద్ధమే. అది సుమన్ గాని తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా జైలులకు వచ్చిన అందరం కూడా జైల్లో ఇప్పుడు అందిన మనకు బ్రేకింగ్ న్యూస్ అందింది. రిమాండ్ కూడా తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయంట. మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీని మీద? చేయండి. వాళ్ళు ఎంత చేసినా ప్రజలు గమనిస్తున్నారు. మేము న్యాయాన్ని గౌరవిస్తాం. అన్యాయంగా కేసు సెక్షన్లు పెట్టి జడ్జి దగ్గర పోయినప్పుడు ఆ సెక్షన్ కింద నమోదైంది కనుక జైలు పంపుతాడు.
అసలు అయిందా లేదా సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా పోలీసులు వాళ్ళ ఆత్మసాక్షి ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ అంత 15 అంత పెద్ద సెక్షన్ 15 రోజులు రిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. చేస్తారు. ఇన్ఫర్మేషన్ 15 రోజులు రిమాండ్ చేస్తారు. అంత లోపల మళ్ళీ బెయిల్ వస్తుంది. మళ్ళీ హైకోర్టు కోతాం, లేదంటే జైలు పెడితే పెడతారు. ఏముంది, పెట్టండి. ధర్మం ఉంది కదా, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల తీర్పును మేము శిరస వహించి ధర్మంగా గెలిచిన వాళ్ళను మేము ఎలక్షన్ కండక్ట్ చేసి డిక్లేర్ చేయమన్నాం. మెజార్టీ ఉన్నటువంటి కేతన్పల్లి కూడా మెజార్టీ ఉన్న దగ్గర కండక్ట్ చేయకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, వాయిదాలు వేయడం, అడుగుతున్న వాళ్ళని జైలు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం మీరు అడగండి. లేదంటే మీరే పోయి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అయ్యండి, చూడండి, పిలిపించి అడగండి అక్కడ ఏం జరుగుతుంది. అక్కడే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా ఇదే విధంగా కొనసాగుతోంది. మీరు చూసిర్రా విజువల్స్ లో సుమన్ కొంత ఆగ్రహానికి లోనైనట్టు కనిపించింది. పోలీసుల నేను అక్కడ టీవీ దగ్గర లేను బ్రదర్, నేను బయట ఉన్నా. నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను సడన్ గా అడిగే వరకే నేను ఫాలో అప్ కాలేదు, చూడలేదు అవన్నీ కూడా. ఏం చేసినా వాళ్ళు ఇక ఆడ ఉండి సుమన్ వినడు, ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేపిస్తాడు, అవన్నీ చేస్తాడు, జరిగిన విషయాలు చెప్తాడు. ఈయన మీద ఒక ముద్ర వేయాలి, స్టాంప్ వేయాలి, జైల్లో పెట్టాలి అనుకుంటారు. జైల్లో పెడితే భయపడతారు అనుకుంటారు. సుమన్ భయపడరు, ఎవరు భయపడరు. ఇప్పుడు తొర్రూరులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది కదా సార్, చాలా రోజుల నుంచి సేమ్ అంతే వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు. అంతే, ఇక్కడ ప్రతి దగ్గర కూడా అంతే ఇక జరుగుతుంది. చాలా ప్రాంతం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. అది ప్రజలు ఒక మంచిగా గౌరవంగా వాళ్ళకు మెజార్టీ ఇచ్చారు, పని చేస్తారని, 6 గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పి ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీల మీద అమలు చేసేదాన్ని దృష్టి పెట్టాలి. 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల మన్నలు పొందాలని దృష్టి పెట్టాలి. ఈరోజు మా రియల్ ఎస్టేట్ పడిపోయింది, అగ్రికల్చర్ పడిపోయింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేరు, మహిళల అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి, దొంగతనాలు జరుగుతా ఉన్నాయి, పట్టపగులు ఏటీఎం దోసుకుపోతా ఉన్నారు, లాండ్ ఆర్డర్ మొత్తం క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ప్రజలు చిన్న భిన్నం అయిపోయారు. తెలంగాణ అంటే ఎంతో మంది పెట్టుబడులు పెట్టడానికి వస్తుంది. ఇప్పుడు ఎవడు వచ్చేటోళ్ళు లేడు, ఊర్లలో భూములు కొనేటోళ్ళు లేడు, పట్టణాల్లో ప్లాట్లు కొనేటోళ్ళు లేడు, ఒక బిల్డర్ ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఆటో డ్రైవర్ల అధ్వానం పరిస్థితిలో ఉన్నారు. ఇలా మహిళలు 4 ఏళ్ల పెన్షన్ ఏమైంది, రైతు బంధు ఏమైంది, రైతు బీమా అయింది, దాని మీద దృష్టి పెట్టాలి. స్కూటీలో ఏమైంది, అవన్నీ తులం బంగారం అన్నారు పెళ్లిళ్ళకి, అదేమైంది, దాని మీద దృష్టి పెట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ 2.5 సంవత్సరాలు అయిపోతుంది అని దాని మీద దృష్టి పెట్టకుండా ప్రజాస్వామ్యంలో మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతాం, గొంతు నొక్కేస్తామంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు. 2 ఏళ్ళ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, సీన్ రివర్స్ అవుతుంది, సీన్ రిపీట్ అవుతుంది. ఈ సుమన్ అరెస్ట్ ని ఎట్లా చూస్తారన్న మీరు? ప్రజాస్వామ్యాన్ని నిట్ట కూని చేస్తా ఉన్నారు నడి బజార్లో. ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తా ఉంది. ఈ రోజు ఎన్నికలు పెట్టిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఓటర్లని ప్రలోభాలకు గురి చేసిరు, పోటీ చేసిన అభ్యర్థుల్ని బేరసాలకు దిగారు, బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఆఖరికి పోలింగ్ రోజు విచ్చలవిడిగా కౌంటర్ల మీద డబ్బులు పంచారు. ఓట్ల లెక్కింపు రోజు డబ్బాలో నుంచి ఓట్లని మార్చేసి తారుమారు చేసిరు, రిజల్ట్ తారుమారు చేసిరు. అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలు బలంగా గెలిచిన దగ్గర అత్యధిక మెజార్టీ ఉన్నాక కూడా అక్కడ తారుమారు చేయడానికి అభ్యర్థులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయడంతో పాటు దొడ్డిదారిన ఎట్టి పరిస్థితులలో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ప్రతిపక్ష నాయకుల మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఈ మంత్రి వివేక్ కాన్వాయ్ మీద సుమన్ దాడి చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి క్లియర్ గా. అంటే 2 వైపుల నుంచి ఇప్పుడు చప్పట్లు ఒక్క చేతితో కొడితే రావు, 2 వైపుల నుంచి అటువైపు నుంచి కూడా ప్రేరేపించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రక్షించుకునే పనిలో వీళ్ళు కూడా చేసి ఉండొచ్చు. కేవలం ఆయన మీద ఒక మంత్రి మీద చేయాల్సినంత అవసరం లేదు, దౌర్భాగ్యం లేదు. కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోయి మీదకి వచ్చినప్పుడు తప్పకుండా రక్షించుకునే పనిలో ఆత్మరక్షణ కోసం వీళ్ళు కూడా చేసి ఉండొచ్చు. కార్యకర్తలు వాళ్ళని కవ్వింపు చేసినప్పుడు ఇటువైపు కూడా ఈ కార్యకర్తలు కూడా మౌనం వహించారు కదా, ఒక్కళ్ళు ఇద్దరు అంటే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిండు బాల్క సుమను, అదే విధంగా దురుసుగా మాట్లాడిండు, ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో అధికారం ఉంది. అధికారాన్ని ఈ రోజు ప్రతిపక్షాలని అనగదొక్కడానికి ఉపయోగిస్తున్నారు. అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు విచ్చలవిడిగా అధికార నాయకులకి, అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు. కాకి డ్రెస్సులు వేసుకొని కత్తెర చొక్కాలు వేసుకున్న వాళ్ళ నాయకుల కంటే ఎక్కువగా అతిగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉన్నతాధికారులు కూడా కనీసం స్పందించే పరిస్థితి లేదు.
వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఎన్నికల కోసం అక్కడ వాళ్ళ స్టేషన్లలో వాళ్ళ నియోజకవర్గ పరిధిలో డ్యూటీలు వేయించుకున్నారు. వేయించుకున్న వాళ్ళని కాపలా కుక్కల మాదిరిగా తయారు చేసుకొని ఈ రోజు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామని అనిపించట్లే, ఇది నియంతృత్వం కంటే ఘోరంగా ఉంది. తొర్రూరులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే అక్కడ కనపడుతుంది. ఎర్రబల్లి ఎక్కడ వాళ్ళకి మెజారిటీ స్థానాలు ఎర్రబల్లి కూడా రాకపోతే, కన్నీరు పెట్టుకున్నాడు. ఎక్కడ మెజార్టీ స్థానాలు రాకపోతే అక్కడ డ్రాల పేరు మీదనో ఇతరత్ర పేరు మీదనో ప్రలోభ పెట్టో బెదిరించో మొత్తానికి మాత్రం వాళ్లే ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే దిశలో అధికార వ్యవస్థని వాడుకుంటున్నారు. కలెక్టర్ల దగ్గర నుంచి కింద మామూలుగా ఆర్ఐ వరకు అధికార వ్యవస్థని వాడుకుంటున్నారు, పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకుల్ని గూండాల మాదిరిగా వ్యవహరించి దౌర్జన్యాలు చేపిస్తా ఉన్నారు. ఈ రోజు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. 300 సంవత్సరాలు పోరాటం చేసి 300 సంవత్సరాలు పోరాటం చేసి నియంతృత్వానికి వ్యతిరేకంగా బానిస ఉక్కు సంఖ్యలను తెంపుకొని స్వాతంత్రం తీసుకొచ్చుకొని ప్రజాస్వామ్యంలో ఉంటే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తాం. టోటల్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉంది. సాధారణంగా అధికార పార్టీ ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటది. కాకపోతే ఇక్కడ కొంత పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది. 80% కాంగ్రెస్ మేము గెలిచినామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ప్రజా తీర్పును అయితే గౌరవించాలి కదా, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకపోతే ఎట్లా? ఓకే, మీరు అధికార పార్టీకి ఎడ్జ్ ఇస్తే ప్రజలు ఇస్తే దాన్ని ఎవరు కాదనలేరు, కానీ ప్రతిపక్ష పార్టీలకి సరైన సంఖ్యాబలం ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాల్సిన బాధ్యత ఉన్న రాజ్యాంగ పదవులలో ఉన్నోళ్ళు ఈ రోజు దాన్ని గౌరవించకుండా అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి ఎన్నికలు పెట్టడం ఎందుకు? వాళ్లే రాసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎన్నికలు పెట్టినప్పుడు ఆ ఎన్నికల విధానం ప్రకారం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. మెజార్టీ స్థానాలను ఇచ్చిన తర్వాత ఆ మెజార్టీ స్థానాలకు అనుగుణంగా ఆ పార్టీ ఏ పార్టీకి అయితే మెజార్టీ స్థానాలు వచ్చినాయో ఆ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల్ని చైర్మన్లుగా కూర్చోబెట్టే బాధ్యత ఉంది. అటువంటిది రిజల్ట్ ని తారుమారు చేసే ప్రయత్నాలు చేసి ఆఖరికి అభ్యర్థులు గెలిచిన వాళ్ళని కూడా కాదని చెప్పేసి మెజారిటీ ఉన్నోళ్ళని వదిలిపెట్టి మైనార్టీగా ఉన్నోళ్ళని తీసుకొని వచ్చేసి కుర్చీలలో కూర్చోబెడతామనంటే ఇంకా ఇంతకంటే ఘోరం ఏముంటది? ఇప్పుడు 14 రోజులేమో రిమాండ్ అని చెప్తున్నారు సుమన్ కి. మళ్ళీ జైల్లో ఉండగానే పలు కేసులు నమోదు చేసి ఇంకా ఎక్కువ కాలం జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది చర్చ చేస్తున్నారు దీని మీద. అట్లాంటి అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? వాళ్ళు ఎన్ని చేసినా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. డెఫినెట్ గా న్యాయస్థానాలు ఆలోచిస్తాయి అక్కడ జరిగిన సంఘటన ఏంది, దానికి తగ్గట్టు కేసులు ఏం పెట్టారు. ఇట్లా అరాచకంగా పోలీసు వ్యవస్థని వాడుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి చట్టాన్ని వాళ్ళు చేతిలోకి తీసుకొని చట్టానికి తూట్లు పొడిచి చేసిన న్యాయస్థానం తప్పకుండా ఆలోచిస్తుంది. న్యాయస్థానం మీద గౌరవం ఉంది. వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా గానీ పెద్ద వాటి గురించి అది లేదు బెదిరేది లేదు. కాన్వాయ్ అంటే మంత్రి కాన్వాయ్ మీద దాడి చేయడానికి అదేదో ట్రాఫిక్ కి సంబంధించిన కోన్ తీసుకొని కాన్వాయ్ మీద వివేక్ కాన్వాయ్ మీద దాడి చేయడానికి అది ట్రోల్ చేస్తున్నారు లిటరల్ గా కాంగ్రెస్ నాయకులు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు, యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా అక్కడ జరిగిన అప్పటికప్పుడు ప్రజల మధ్యలో జరిగిన సంఘటన అది. అక్కడ మంత్రి లేకపోతే ఇంకొక ఆయన అనేది ఎవరు చూడరు. ఆయన ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేస్తే ఓకే, డెఫినెట్ గా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు. మీకు ఎన్నికల దగ్గర, కార్యాలయం దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మున్సిపల్ చైర్మన్ కోసం జరుగుతున్న దాంట్లో అటువైపు నుంచి వారు ఒక హోదాలో వచ్చారు, ఇటువైపు నుంచి ప్రత్యర్థి పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మాజీ ఎమ్మెల్యేగా సుమన్ కూడా పోయింది. సో డెఫినెట్ గా యాదృచ్ఛికంగా జరిగింది అది. కవ్వింపు చర్యలకు వాళ్ళు పాటుపడి అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆత్మరక్షణలో ఎదుటోళ్ళు కూడా చేస్తారు కదా డెఫినెట్ గా. కానీ ఇవన్నీ వరుస ఎపిసోడ్లు చూస్తుంటే ఒక్కసారి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల టైంలో కేసీఆర్ బయటికి వచ్చి ఒకవేళ మున్సిపాలిటీలలో తిరిగితే కథ వేరు ఉండేది, రిజల్ట్ కూడా వేరే విధంగా ఉండేది కదా. గతంలో ఎప్పుడు తిరగలేదు కదా, ఇప్పుడు కొత్తగా తిరగడానికి అధికారం ఉన్నప్పుడు కూడా పట్టుకొని తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు స్వయాన. అవునండి, ఇవాళ వాళ్ళకి ఎక్కడ ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పి తెలిసిన తర్వాత ఆ భయాన్ని పట్టుకొని
వాళ్ళు ఈ రోజు గ్రామ పంచాయతీలకు తిరిగిర్రు, మున్సిపాలిటీలో కూడా తిరిగిర్రు ఒక ముఖ్యమంత్రి హోదాలో. ఆ, కానీ ఆ రోజు మా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తిరగలే. ఉమ్, అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని గౌరవిస్తామని అన్నారు. స్థానిక నాయకత్వమే ఆ ఎన్నికలను చూసుకుంది. దానికి అనుగుణంగా అప్పుడు 90% మాకు 95% అనుకూలంగా రిజల్ట్ ఇచ్చారు. దానికి అనుకూలంగా మేము కూడా ప్రభుత్వాన్ని నడిపించినాం. ఓకే. ఇవాళ ఆయనకు అధికారమే ముఖ్యము. ఉమ్, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రేపు ఎక్కడ రెఫరెండం అవుతాయో అనే ఉద్దేశంతో భయపడి మామూలుగా ప్రజలలో మీటింగులు, అభివృద్ధి అనే పేరు మీద మీటింగులు పెట్టి దాన్ని మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంగా సభలుగా వాడుకున్నాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.